పల్నాడు జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. వినుకొండ మండలం విటంరాజుపల్లి గ్రామంలో ఒక తల్లి తన ఇద్దరు పిల్లలను పొట్టనబెట్టుకొని తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. 10 ఏళ్లలోపు వయసున్న తన ఇద్దరు పిల్లలను ముందుగా కడతేర్చిన వివాహిత భారతి ఆ తర్వాత తాను ఫ్యాన్కు ఊరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఆ మహిళ ఎందుకు ఇంతటి దారుణ నిర్ణయం తీసుకుంది? కుటుంబ కలహాలా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు ఇలా విగత జీవులు అవ్వడంతో విటంరాజుపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పల్నాడు జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. వినుకొండ మండలం విటంరాజుపల్లి గ్రామంలో తన తల్లి తన ఇద్దరు పిల్లలను పొట్టనబెట్టుకుని తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. 10 ఏళ్లలోపు వయసున్న తన ఇద్దరు పిల్లలను ముందుగా కడతేర్చిన వివాహిత భారతి ఆ తర్వాత తాను కూడా ఫ్యాన్కు ఊరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాల్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఆ మహిళ ఎందుకు ఇంతటి దారుణ నిర్ణయం తీసుకుంది? కుటుంబ కలహాలా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు ఇలా విగత జీవులు అవ్వడంతో విటంరాజుపల్లి గ్రామంలో తీవ్రంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పల్నాడు జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. వినుకొండ మండలం విటంరాజుపల్లి గ్రామంలో ఒక తల్లి తన ఇద్దరు పిల్లలను పొట్టనబెట్టుకుని తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. 10 ఏళ్లలోపు వయసున్న తన ఇద్దరు పిల్లలను ముందుగా కడతేర్చిన వివాహిత భారతి ఆ తర్వాత తాను కూడా ఫ్యాన్కు ఊరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఆ మహిళ ఎందుకు ఇంతటి దారుణ నిర్ణయం తీసుకుంది? కుటుంబ కలహాలా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు కేసును నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు ఇలా విగత జీవులు అవ్వడంతో విటంరాజుపల్లి గ్రామంలో తీవ్రంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.